టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు పైన అంటే 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలి. దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అంటే డిపిఓలకు కావచ్చు, తర్వాత ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లకు కావచ్చు, తర్వాత ఎంపీడీఓలకు కావచ్చు, ప్రతి అంటే వారికి వస్తువుల విషయంలో కావచ్చు, సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న విషయంలో కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఓటర్ జాబితాను పరిశీలించడం కావచ్చు, తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది సిబ్బంది కావాలి, ఎంతవరకు సామాగ్రి కావాలి, ఎన్నికల సామాగ్రి ఏ ఊర్లలో ఎంతవరకు కావాలి, ఎన్ని బూత్లు కావాలన్న విషయాలపైన ప్రస్తుతం చర్చ నడుస్తుంది. సో అధికారులకు కూడా కీలక ఆదేశాలు కూడా ఎన్నికల సంఘం అలాగే ప్రభుత్వం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో 42% రిజర్వేషన్లు అనేది వారంలో తేలిపోతుందని చెప్పేసి కూడా ఢిల్లీ కేంద్రంగా తెలుస్తున్నటువంటి మాట. సో రేవంత్ రెడ్డి గారు కూడా 42% రిజర్వేషన్లు త్వరలో 9th షెడ్యూల్లో చేర్చండి అంటూ కూడా మోడీని కలుస్తా అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. అండ్ కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కూడా ఈ విషయం పైన త్వరలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికీ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. సో ఈ 42% కులగణన ప్రస్తావన కూడా ఢిల్లీలో లేవనైతే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా వారంలో ఏదో ఒకటి కొలికొచ్చే అవకాశం ఉంది. అండ్ త్వరలో అంటే జూలై ఎండింగ్ అనుకోవచ్చు, తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి సామాగ్రి కూడా ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు యంత్రాంగం కూడా అదే పనిలో బిజీ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది, నిమగ్నం అయిపోయారు. సో ఆగస్టు ఫస్ట్ వీక్ లో దాదాపుగా నోటిఫికేషన్ వచ్చే అంటే బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి జివో విడుదల చేసిన తర్వాత ఆగస్టు రెండో వారం అంటే ఆగస్ట్ 15th తర్వాత అనుకోవచ్చు. 15th తర్వాత ఎన్నికలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఈ 2 విడతల్లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 2, 3, 4, 5 విడతల అని చెప్పేసి కూడా దాని ప్రకారం కూడా కసరత్తు చేస్తున్నారు. సో 15 రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకోవాలి. తర్వాత సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ గ్యాప్ కూడా కేవలం 15 రోజుల్లో, ఒకవేళ ఆగస్టు మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే సెప్టెంబర్ 15 వరకు సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఫినిష్ చేయాలి. తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్, మళ్ళీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దానిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. సో అందుకని ప్రభుత్వానికి కావచ్చు, ఏ పార్టీ నాయకులకి మొదటగా టార్గెట్ చేసేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో రామచంద్రరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్లు దాదాపుగా 31లో 20కి పైగా గెలుస్తాం, 1 తక్కువైనా కూడా నేను పార్టీ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పేసి బీజేపీ కూడా. సో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు అంటే సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, తర్వాత దళిత బంధు కూడా మళ్ళీ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు, పింఛన్ల విషయంలో కావచ్చు. సో ప్రభుత్వం కూడా జనాలకు ఇప్పుడు ఏం కావాలి, రైతు భరోసా కావచ్చు, అలాగే 2 లక్షల రుణమాఫీ గురించి కావచ్చు, తర్వాత రేషన్ కార్డుల విషయంలో కావచ్చు. సో ప్రభుత్వం పని తను చేసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ పని తను చేసుకోబోతుంది. ఇటు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కూడా నాయకులను సిద్ధం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.